చోప్తా తుంగనాథ్ని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఎందుకు అంటారో చూడండి మీరు. చూడండి దీనికోసం దీన్ని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. రండి కిందకి వెళ్దాం. నమామీశ్వమీశాన నిర్వాణ రూపం విభుంజాపకం బ్రహ్మ వేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం. హే శంభూ బాబా మేరే భోలే బాబా तीनों लोक में तू ही तू है. సో నిన్న నైట్ మనకు 11:20కి ట్రైన్ అన్నారు, కానీ ట్రైన్ వచ్చేసరికి 11:50 అయిపోయింది. దాని తర్వాత ట్రైన్ ఎక్కేసి నేనైతే ఎక్కువ ఏం చేయకుండా డైరెక్ట్ పడుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి టైం 8:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ. మనం సేవాగ్రామ అట, సేవాగ్రామ దగ్గర ఉన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆకలి అవుతుంది. ఫైనల్లీ మనం ఆగ్రాకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా 2 hours జర్నీ ఉంది ఢిల్లీకి. ఫుల్ నిద్ర వస్తుంది నాకు, కానీ ఇక్కడ చాలా క్లైమేట్ మాత్రం చాలా కోల్డ్గా ఉంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో యాక్చువల్లీ నిన్నటి స్టోరీ ఏంటంటే, ఆగ్రా తర్వాత నేను డైరెక్ట్ ఢిల్లీ స్టేషన్లో దిగాను. సో ఆ టైంకి మనకు హరిద్వార్ ట్రైన్ అనేది మిస్ అయింది. సో దాని తర్వాత నేను డైరెక్ట్ బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ఈ బస్ అయితే ఎక్కేసాను. సో ఇప్పుడు మనం కరెంట్లీ బస్లో రిషికేశ్ వరకు వెళ్తాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక బస్లో రిషికేశ్ టు సోన్ ప్రయాగ్ వెళ్తాము. ఈరోజు కూడా మనకు మొత్తం డే మొత్తం ఫుల్ ట్రావెలింగ్లోనే అయిపోతుంది. నాకు ఇంకా నిద్ర వస్తుంది, నా ఫేస్ చూడొచ్చు మీరు డైరెక్ట్ ఎట్లుందో. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం టిఫిన్ కోసం ఆగాము. సో నేను కూడా వెళ్ళి ఏమైనా తినేసి వాటర్ నింపుకునే తర్వాత ఈ జర్నీ కంటిన్యూ చేద్దాం. ఆఫ్టర్ 35 hours ఆఫ్ ట్రావెలింగ్ ఫైనల్లీ మనం రిషికేశ్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు రిషికేశ్ టు సోన్ ప్రయాగ్ ఇంకొక బస్సులో వెళ్ళాలి. అదొక 8 hours జర్నీ అనుకోండి. మొత్తం 48 hours నుంచి మొత్తం జర్నీ చేస్తూనే ఉన్నా, ట్రావెలింగే. నా సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సోన్ ప్రయాగ్ బస్ ఇక్కడ ఉందో అది చూసి అక్కడ నుంచి మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. ఇది మన స్టోరీ మాత్రం చాలా టెరిబుల్గా అయిపోతుంది. ఏం కాదు, ఇప్పుడే కష్టాలు. రేపు ఒక్కసారి ట్రెక్కింగ్ స్టార్ట్ అయిందనుకో, తర్వాత ఇవన్నీ మనకి ఏం గుర్తుకురావు. ఇప్పుడు 8 hours జర్నీ అంటున్నా కదా, ఇది 8 అవ్వచ్చు, ఇంకా 10-12 కూడా అవ్వచ్చు. ఎందుకంటే మౌంటైన్ రోడ్స్ ఉంటాయి కదా. సో అక్కడ నుంచి చాలా మెల్లగా వెళ్తారు డ్రైవర్స్ మాత్రం. ఇంకెందుకు లేట్, మరి బస్ ఎక్కడుందో బస్సులో అయితే ఎక్కిద్దాం. చాలా ఇక్కడ ఫ్రీగా మేము పాస్ అయితే తీసుకున్నాము. సో వీళ్ళు ముగ్గురు నాకు ఇక్కడ పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరు లక్నో నుంచి. సో ఇద్దరు క్యా బోలే గాంవ్ నా సారంగపూర్. వీళ్ళు ముగ్గురు మేము 4 కలిసి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు అనుకున్నాను, బట్ ఇక్కడ వీళ్ళు ముగ్గురు మంచిగా పరిచయం అయ్యారు. సో మేము కలిసే మొత్తం ట్రెక్కింగ్ చేస్తాం. సిరీస్ మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. సో బాయ్ బోల్దా బాయ్. రిషికేశ్ నుంచి సోన్ ప్రయాగ్ వరకు ఓన్లీ మార్నింగే బస్సెస్ ఉంటాయట, తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ బస్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మేము ఈ ట్యాక్సీ మాట్లాడుకున్నాం. పర్ పర్సన్ హెడ్ 700. సో 4 కలిపి డిస్కౌంట్లో 2700 తోటి మాట్లాడుకున్నాం. ఇక్కడున్న ఈ మౌంటైన్స్ని చూస్తుంటే నాకైతే సేమ్ మనాలి లాగానే అనిపిస్తుంది. ప్రీవియస్ ఇయర్ లద్దాఖ్ వెళ్ళినప్పుడు, సో అక్కడ కూడా మనాలిలో సేమ్ రోడ్స్ అండ్ ఇక్కడున్న ఈ వ్యూస్ మౌంటైన్స్ని చూస్తుంటే ఫీల్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. సో చూడండి ఒకసారి. చూడండి, ఇది భగీరథి, అది మందాకిని. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇది మన కార్, మన డ్రైవర్, ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకా 70 kilometers ఉంది, ఇంకా 2 hours. సో గైస్, ఆఫ్టర్ 53 hours ఆఫ్ ట్రావెలింగ్ ఫైనల్లీ మనం సోన్ ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాం. సో మాకు ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ చపాతీలు తింటున్నాము. సో ఇప్పుడు వచ్చేసి టైం అవుతుంది 2 అవుతుంది. సో మేము ట్రెక్కింగ్ అనేది చాలా ముందే స్టార్ట్ చేసుకున్నాము.
ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతామని. ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ వరకు వచ్చాము, కానీ ఊపిరి పీల్చుకోవడానికి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. సో గైస్, మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి కేదార్నాథ్ ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. సో మనం వచ్చేసి ఇప్పటివరకు మ్యాక్సిమం ఒక 4 to 5 కిలోమీటర్స్ కవర్ అయితే అయిపోయింది. ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి, బయట మౌంటైన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా. ఇక్కడున్న చలికి మా అందరికీ కోల్డ్ అయిపోయింది, ఇంకా మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. Finally, mountains. మార్నింగ్ 2 o'clockకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు వచ్చేసి 6:45 అవుతుంది. సో కేదార్నాథ్ బేస్ క్యాంప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది కేదార్నాథ్ టెంపుల్కు. మౌంటైన్ వ్యూ అయితే కనిపించింది. వ్యూ మాత్రం చాలా సూపర్ ఉంది. హెలిప్యాడ్ వెళ్తుంది చూడండి, ఇదిలా. సో ఇక్కడ నుంచి కేదార్నాథ్ టెంపుల్ అయితే 2 కిలోమీటర్స్ ఉంది. సో నడిచి ఆ సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా అయిపోయింది. మార్నింగ్ 2 o'clockకి స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు వచ్చి 7 అవుతుంది. ట్రెక్కింగ్ చేసి లిగ్గ మాత్రం మొత్తం 1 side అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. ఇలాంటి వ్యూ కోసం ఆ కేదార్నాథ్ టెంపుల్ని చూడాలంటే ఇలాంటి ఫేస్ చేయాలి మరి. చలో ఇప్పుడు కేదార్నాథ్ టెంపుల్కి వెళ్దాం. సో అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది చూడండి, కేదార్నాథ్. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తుంటారు, అది చూసి ట్రెక్కింగ్ చాలా అందంగా ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నారేమో. సో నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు కేదార్నాథ్కి రావాలి అనుకుంటే అప్పుడప్పుడు ట్రెక్కింగ్ చేస్తూ ఉండండి. బికాస్ మీకు కూడా కొంచెం ఒక అలవాటు అవుతుంది. అలా అలవాటు లేకుండా ఇక్కడికి వచ్చి ట్రెక్కింగ్ చేసేస్తామని అనుకుంటే యు ఆర్ రాంగ్. మీరు మాత్రం అస్సలు చేయలేరు. మార్నింగ్ 2 నుంచి నడుస్తున్నాం, మేము ట్రెక్కింగ్ చేస్తున్నాం. రైట్ లైన్ మాత్రం గివ్ ఆఫ్ ఇచ్చేసింది, అయినా నడుస్తున్నా. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా 16 కిలోమీటర్స్ అయింది, ఇంకా 4 కిలోమీటర్స్ ఇంకా అట్లనే ఉంది చూడండి. शिवाय आए 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 शंभो निराकारमोंकार मूलं तुरीयं हिरण्यगोतीतमिरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं చిదాకాశమాకాశవాసం భజే. 2 days నుంచి నేను 2-3 days నుంచి స్నానం చేయలేదు, ఏం చేయలేదు. సో ఫైనల్ మాకు ఇక్కడ లొకేషన్ అయితే దొరికింది. సో ఇక్కడ లొకేషన్లో స్నానం చేస్తాం, దాని తర్వాత రెడీ అయ్యి మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. దర్శనం జరుగుతుంది. సో అక్కడ దర్శనం తీసుకొని అక్కడ కొంచెం సినిమాటిక్ షార్ట్స్ ఇంకా ఫోటో తీసుకొని మళ్ళీ ఒకవేళ టైం ఉంటే కిందకి వెళ్ళిపోదాం, లేకుంటే ఇక్కడ ఏదైనా టెంట్ అవి చూసుకొని ఇక్కడే స్టే తీసుకుందాం. చూద్దాం మనకు ఇలా ఉంటుందో అలా చూద్దాం. సో వాటర్ మాత్రం -degrees కోల్డ్లో ఉంది. ఆ వాటర్ తోటి స్నానం చేస్తున్నాము, బికాజ్ ఆ సిచ్యువేషన్ అలా ఉంది. మరి ఇగో అక్కడ కేదార్నాథ్ టెంపుల్ ఉంది, చిన్నగా కనిపిస్తుంది. ఈరోజు మాత్రం నా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మేము స్నానం చేసినాం చూడ, వాటర్ గ్లేషియర్ వాటర్ తోటి ఎంత కోల్డ్ అంటే -degrees. మొత్తం నా బాడీ కూడా ఎప్పుడు కూడా షివర్ అవుతుంది. దాంతో స్నానం చేసినాము. कैसा था ग्लेशियर वाटर? भाई ग्लेशियर वाटर जैसा ठंडा पानी आज तक मैंने नहीं देखा, और आप लोग भी ट्राई मत कीजिएगा, नहीं तो दिमाग की नसें फट सकती हैं. ఎంత కోల్డ్ అంటే మార్నింగ్ నుంచి ట్రెక్కింగ్ చేసేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు మా మూడ్ ఆఫ్ ఉండేది. బికాస్ ఎందుకు ఈరోజు మా అందరికీ మూడ్ ఆఫ్ ఉండేది.
బట్ ఒక్కసారి స్నానం చేసాక మస్తు రిలాక్స్గా అనిపిస్తుంది. ఒక్కసారి మౌంటైన్స్ క్లౌడ్స్ చూడండి, ఏదో కలిసి ఉన్నట్టుగా కిందకున్నాయో. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ. సో గైస్ ఫైనల్లీ మనం కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాం. సో టెంపుల్ అక్కడ ఉంది, అక్కడ వెళ్ళి మీకు సినిమాటిక్ షార్ట్స్ మంచి మంచి పిక్స్ అవన్నీ చూపిస్తాను. అదొకటి అంటారు కదా, జబ్ తక్ బులావా అవుతా తబ్ తక్ హమ్ నహీ జా సక్తే అంటే ఎప్పుడైతే మనకు ఇన్విటేషన్ రాదో అప్పుడు వరకు మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. అలానే కేదార్నాథ్కి రావాలంటే అదృష్టం ఉండాలి. సో మాకు ఇన్విటేషన్ వచ్చింది, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. వీఆర్ ఎంజాయింగ్. సో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు సినిమాటిక్ షార్ట్స్ సూపర్గా ఉంటాయి. హర హర భోలే నమః శివాయ గంగాధరాయ శివ గంగాధరాయ హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము. ఒకలా దర్శనం అయితే మంచిగా, ఒకలా కాకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ రావాలా. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఒకవేళ మన అదృష్టం మంచిగా ఉంటే ఈరోజే దర్శనం అయిపోతుంది మనకు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈరోజే అయిపోవాలని, ఈరోజు అయిపోతే మళ్ళీ దర్శనం చేసుకొని కిందికి వెళ్ళిపోతాం. రేపు మళ్ళీ తుంగనాథ్ అటు సైడ్ ప్లాన్ ఉంది. ఒకవేళ ఈరోజు కాలేదనుకో రేపు మళ్ళీ ఇటే రావాలి. సో హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే కూర్చున్నాను. ఇది అక్కడ భైరవనాథ్ టెంపుల్ ఉంది. హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే కూర్చున్నాము. ఈ వ్యూస్ని ఇంకా చూడాలని అనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మాత్రం అనిపించట్లేదు. బికాజ్ మధ్యలో స్నో మౌంటైన్స్, ఇటు సైడ్ నార్మల్ మౌంటైన్స్, ఇటు సైడ్ ఇవి చూడడానికి చాలా సీనిక్గా ఉంది. వ్యూ మాత్రం చూడొచ్చు మీరు, లైన్ ఎంత పెద్దగా ఉందో. టోటల్ అక్కడ వరకు ఉంది. శివాయ ఆయ 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 శంభో శివాయ ఆయ 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 శంభో శివాయ ఆయ 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 శంభో నిరాకారమోంకారమూలం తురీయం గిరజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార పారం నతోహం. भाई बर्फ पड़ने लगी देख. సో గైస్ స్నోఫాల్ పడుతుంది అండ్ టెంపరేచర్ కూడా చేంజ్ అయిపోయింది. स्नोफॉल मुझे प्यार है तुझसे शिव महादेवा शिव महादेवा रग रग में बसे हैं शिव महादेवा शिव महादेवा शिव महादेवा हो ऊंचे ऊंचे मंदिर तेरे ऊंचा तेरा धाम है कैलाश के वासी बोले करते तुझे प्रणाम मेरे सपनों में तू है शिव महादेवा शिव महादेवा. సో గైస్ ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము గౌరీకొండకి. సో స్నోఫాల్ వర్షం ఫుల్ పడింది అని చెప్పేసి అందరు ఇలా ఉన్నారు. हर हर बोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर बोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय. సో గౌరీకొండ ఇంకా 13 అని ఇక్కడ రాసింది, కానీ యాక్చువల్గా 13 ఉండదు, ఇంకో 17, 18 ఉంటుంది. ఇక్కడ వీళ్ళు బోర్డ్స్ మీద రాసిన డిస్టెన్స్ మాత్రం ఒక్కడి కూడా రాయట్లేదు. కింద నుంచేమో 16 అని రాస్తారు, కానీ యాక్చువల్గా అది 22 కిలోమీటర్స్ ఉంటుంది.
ఇక్కడేమో 13 అని ఉంది, అది ఒక 17-18 వరకు ఉంటుంది. ఇప్పుడు మేము ఆన్ ద వే టు తుంగనాథ్లో ఉన్నాము. సో ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. సో ఇది మన కార్, వీళ్ళందరూ నాకు ఇక్కడ పరిచయం అయ్యారు. సో ఇక్కడ నుంచి మనకు అక్కడ తుంగనాథ్ కనిపిస్తుందట. సో ఇంకా 1 అవర్లో రీచ్ అయిపోతాం. సో తుంగనాథ్ రీచ్ అయిపోయినా అక్కడ నుంచి బ్లాగ్ మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఇలా ఉంది. ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది తుంగనాథ్కి. సో ఇక్కడ నుంచి మన తుంగనాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. 2-3 అవర్స్లో ట్రెక్కింగ్ అయిపోతుంది. ట్రెక్కింగ్ తర్వాత మనం ఇంకా చంద్రశిల ట్రెక్కింగ్కి వెళ్ళాలి. ఇప్పటివరకు ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయింది. సో తుంగనాథ్ని మన ఇండియాలో మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో అలా ఎందుకు అంటారో నేను మీకు ముందు చూపిస్తాను. అక్కడున్న వ్యూస్ వాటిని. స్నోఫాల్ పడే ఛాన్సెస్ ఉందని విన్నాను. ఒకవేళ మన అదృష్టం ఉంటే స్నోఫాల్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకవేళ లేదంటే నార్మల్గానే ట్రెక్ డౌన్ చేసుకొని వచ్చేద్దాం. సో ఇంకొకటి, నా కేదార్నాథ్ ట్రెక్కింగ్ వీడియో చూసే ఉంటారు. సో అది నేను అంత మంచిగా షూట్ చేయలేదు, ఎందుకంటే బికాస్ మేము మార్నింగ్ 2 o'clockకి స్టార్ట్ అయినాము. 2 o'clockకి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళేసరికి మాకు 8:39 అయిపోయింది. మేము అప్పుడే చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాం. దాని తర్వాత దర్శనంలో నిలబడి లైన్లో అక్కడ 9కి నిలబడితే 3కి దర్శనం అయింది. ఇంకా అక్కడ నిలబడి ఆ బ్యాగ్ క్యారీ చేసి సో మా ఎనర్జీ మొత్తం అనేది డౌన్ అయిపోయింది. దాని తర్వాత స్నోఫాల్ ఒకటి, ఇంకా రెయిన్, ఇంకా -degrees. నేను మా ఫ్రెండ్స్ మా అందరి బాడీ చాలా ఫ్రీజ్ అయిపోతుండే. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ షూట్ కూడా చేయలేదు అక్కడ. సో ఈ వ్లాగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. సో లెట్స్ ఎంజాయ్ దిస్. సో మనం పంచ కేదారాలు అని పిలుస్తాం చూడండి, దాంట్లో సెకండ్ అది ఈ తుంగనాథ్. తుంగనాథ్ వచ్చేసి మనకి అరౌండ్ 12,000 ఎబో ఫీట్స్ సీ లెవెల్ ఉంటుంది. దీన్ని వరల్డ్స్ హైయెస్ట్ శివ టెంపుల్ అని కూడా అంటారు. సో అక్కడికి వెళ్తున్న మన ట్రెక్కింగ్ కంటిన్యూ ఉంది. మీకు ఒకసారి ఈరోజు వెదర్ చూపిస్తాను చూడండి. 1 PM 30% ఛాన్స్ ఉంది. సో ఈరోజు ఎంత పర్సెంట్ ఉందో అంత చూపిస్తుంది. సో చూడండి, ఒకవేళ స్నోఫాల్ అయితే మన అదృష్టం, స్నోఫాల్ అవ్వాలని కోరుకుంటున్నా. చూద్దాం. తుంగనాథ్ దగ్గర అయితే పక్కా రెయిన్ఫాల్ అవుతుంది అని వెదర్ ఫోర్కాస్ట్లు ఉంది. ఒకవేళ మనం చంద్రశిలకి వెళ్తే అక్కడ మాత్రం 100% స్నోఫాల్ ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో చూడండి ఒకసారి ఎట్లుందో వ్యూ. ఇన్సేన్ మ్యాన్. దిస్ ఈజ్ వై ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్. ఇక్కడేమో స్నోఫాల్ అవుతుంది పైన అక్కడ. సో అక్కడ కింద చూడండి మొత్తం ఎండగా ఉంది, సన్. సో మౌంటైన్స్లో ఇలానే ఉంటుంది. ఎప్పుడు ఎలా వెదర్ చేంజ్ అవుతుందో మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. 5 minutes మంచిగా సన్నీగా ఉంటుంది, నెక్స్ట్ మినిట్ స్నోఫాల్, రెయిన్ఫాల్, లేదా ఇట్లా మౌంటైన్స్ టెంపరేచర్ చేంజ్ అయిపోతుంటుంది. చూడండి నా బ్యాక్ సైడ్ వెదర్ ఎలా ఉందో. సో ఇంకా లైట్గా స్నోఫాల్ కూడా అవుతుంది. ఇంకా హెవీ అవ్వాలని కోరుకుందాం, బికాజ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అదొక డ్రీమ్ అందరికీ. సో ఐఎమ్ లివింగ్ ద డ్రీమ్. సో బ్యాక్ సైడ్ చూడండి మౌంటైన్స్. దిస్ ఇస్ ఇన్సేన్ మ్యాన్, దిస్ వ్యూస్ ఆర్ సో బ్యూటిఫుల్. సో ఇక్కడ నుంచి ఇంకా 2 kilometers ఉంది పైన తుంగనాథ్. సో మనం ట్రెక్కింగ్ చేసి 1 hour కంప్లీట్ అయింది, ఇంకో 1 hourలో అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే తుంగనాథ్ నుంచి చంద్రశిలకు స్నోఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, సో అక్కడికి వెళ్ళకండి అని అంటున్నారు. చూద్దాం, ఇలా స్నోఫాల్ అవ్వకుంటే వెళ్దాం, లేకుంటే తుంగనాథ్ నుంచి రిటర్న్ అయిపోదాం. నాకు ఎవరైనా కేదార్నాథ్ బెస్టా లేదా తుంగనాథ్ బెస్ట్ అని అడిగితే నేనైతే తుంగనాథే ప్రిఫరెన్స్ ఇస్తాను. మీరు నేను చెప్తే నమ్మరు, కానీ వన్స్ యూ కమ్ హియర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ విల్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. సో స్నోఫాల్ పడుతుంది, హ్యావింగ్ ద బెస్ట్ టైమ్ మ్యాన్. ಕ್ರೇಜಿ ಜನರಲ್ ಸ್ನೋಫಾಲ್ ಈಗೀಗ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದೆ. చూడండి ನಾನು ಮಳೆ ಅಂತ ಜರ್ಕಿನ್ ಹಾಕಂತ ಇದ್ದೆ. ಗೈಸ್
వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో నాకు సరిగ్గా మాటలు కూడా రావడం లేదు. సో గైస్ చూడండి మీరు స్నోఫాల్ అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు అంత క్లారిటీ లేదు కానీ సో ఇక్కడ రియల్గా ఇన్సైన్ వ్యూ చూస్తున్నాను. సో చూడండి క్రేజీ క్రేజీ స్నోఫాల్. హర హర మహాదేవ్. निराकारमोङ्कारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागार संसारपारं नतो. ఫ్రెష్ ఇప్పుడే పడింది ఫ్రెష్. సో ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు డిగ్రీస్ మాత్రం టెంపరేచర్ -డిగ్రీస్లో ఉంది. నా బాడీ ఇంకా హ్యాండ్స్ కూడా ఫ్రీజ్ అయిపోయింది. హ్యాండిల్ అయితే అసలు ఫీలింగే లేదు, మొత్తం నంబ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద టెంపరేచర్. అయినా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఈ వ్లాగ్ వీడియోస్ ఇంకా రికార్డ్ చేస్తున్నా. నేను ఇంకా గ్లౌజ్ కూడా తెచ్చుకోవాలి. గ్లౌజ్ ఏంటంటే లగేజ్ బ్యాగ్ కింద పెట్టినాం చూడండి, సో దాంట్లోనే మర్చిపోయినా. అమ్మో మాటలు కూడా వస్తున్నాయి సరిగ్గా. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో సమ్మన్ ఈస్ కాలింగ్. जय जय शंभू, हर हर शंभू, हर हर महादेव, जय भोलेनाथ, बम बम बोलो शंकरा. సో ఎక్స్పీరియన్స్ చేయండి. చలో చలో. तो చూడండి आगे चल कर देंगे. సో ఈ స్నోఫాల్ మొత్తం రా వీడియో మీకోసమే పెడుతున్నాను. అవునా నా ఫ్రెండ్ అని చూడండి నా సిచ్యువేషన్ ఎలా ఉందో. తను రికార్డ్ చేస్తున్నాను వీడియో. స్నో చూస్తాను ఒకసారి చూడండి. స్నోఫాల్ క్యాప్ మీద सुपर సూపర్. కైసా ఫీలింగ్? सुपर, बहुत अच्छा. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు నేను. ఫస్ట్ టైం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. లైఫ్ ఇలాంటి స్నోఫాల్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడు నెవర్ ఎవర్. దీన్ని బట్టి అర్థం చేసుకోండి స్నోఫాల్ ఎంత హెవీగా అవుతుందో. ఫైనల్లీ మనం తుంగనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో టెంపుల్ పైన ఉంది. సో ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత అక్కడ మన పిక్స్ సినిమాటిక్ షార్ట్స్ తీసి అక్కడ నుంచి మళ్ళీ చంద్రశిల ట్రెక్. సో గైస్ తుంగనాథ్ టెంపుల్. हर हर महादेव, हर हर महादेव.
हर हर महादेव बम बम बोले తుంగనాథ్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దాని పక్కన శివ పార్వతీదేవి టెంపుల్ ఉంది, అది చూపిస్తాను. సో ఇదొకటి ఇంకా పక్కన ఉన్నాయి. సో ఈ చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి. ఇంకా ఇది శివ పార్వతీ టెంపుల్. దీస్ గైస్ ఆర్ హ్యావింగ్ ఫన్. సో ఎంజాయ్ చేసుకోండి. బికాజ్ బాడీ షివర్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇట్లా ఎక్సర్సైజ్ చేసి బాడీ వార్మ్ చేసుకుంటున్నారు. యూ కెన్ సీ దట్. సో స్నోఫాల్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మాత్రం ఇంకా ఎక్కువైంది స్నోఫాల్. దీనికి మించిన స్వర్గం, హ్యాపీనెస్ ఎక్కడుంది? అరే యార్, నా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. ఇది మాత్రం నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది గ్యారంటీగా. బం బం బోలే, జై బోలే, హర హర మహాదేవ్ బోలే. బం బం బోలే, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర శంభో, హర మహాదేవ్. సో గైస్, చోప్తా తుంగనాథ్ని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఎందుకు అంటారో చూడండి. మీరు చూడండి చూడండి. దీనికోసం దీన్ని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. రండి కిందకి వెళ్దాం. ఈరోజు మాత్రం నా లైఫ్లో నేను అస్సలు మర్చిపోలేను. వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. హే మహాదేవ్, ఏంటిది? నీ దగ్గరకు వచ్చినా అని ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినావు నాకు. చూడండి ఎట్లా అయిపోయిందో. మీకు ట్రిప్ స్టార్ట్ కాకముందు కేదార్నాథ్ తుంగనాథ్ ఎవరు చూపించని విధంగా చూపిస్తా అని ప్రామిస్ చేసిన కదా, ప్రామిస్ వాస్ డెలివర్డ్. చూడండి మీరు. సో గైస్, ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే కేదార్నాథ్కి హెలికాప్టర్స్ ఫ్లై అవుతాయి కదా, దాంట్లో ఒక హెలికాప్టర్కి లోపల ఫైర్ క్యాచ్ అయ్యి అందులో ఉన్న 6 మెంబర్స్ ఇంకా డ్రైవర్ వాటితో సహా 7 మెంబర్స్ చనిపోయారు. సో వన్ ఆఫ్ ద బ్యాడ్ న్యూస్. సో ఇది ఈరోజు బ్యాడ్ న్యూస్ ఇక్కడిది. ఒక్కసారి చూడండి అంబ్రెల్లా మీద ఎంత స్నోఫాల్ ఉందో.